ఒకప్పుడు కొండలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక హాయిగా ఉండే చిన్న పట్టణంలో లిల్లీ అనే యువతి నివసించేది. లిల్లీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం తప్ప మరేమీ ఇష్టపడలేదు. అడవుల అంచున ఉన్న బబ్లింగ్ బ్రూక్ నుండి మెయిన్ స్ట్రీట్ మూలలో ఉన్న పాత పుస్తక దుకాణం వరకు. ఒక ఎండ మధ్యాహ్నం అటకపై తిరుగుతున్నప్పుడు ఒక మూలలో దాగి ఉన్న మురికి పాత ట్రంక్ పై లిల్లీ పొరపాటు పడింది. ఉత్సుకతతో ఆమె మూత ఎత్తి లోపల ఉన్న సంపదను చూసి ఆశ్చర్యపోయింది. పోయిన సంవత్సరాలలో మరచిపోయిన అవశేషాల మధ్య ఆమె ఎన్నడూ కలవని ప్రియమైన వ్యక్తి నుండి ఆమెకు సంబోధించిన క్షీణించిన లేఖను కనుగొంది. వణుకుతున్న చేతులతో లిల్లీ పెలుసుగా ఉన్న పార్చ్మెంట్ ను విప్పి చాలా కాలం క్రితం వ్రాసిన పదాలను చదవడం ప్రారంభించింది. ఆమె చదువుతున్నప్పుడు ఆమెపై ఒక వింత సంచలనం కొట్టుకుపోయింది మరియు అకస్మాత్తుగా ఆమె తనను తాను గత యుగానికి తీసుకువెళ్లినట్లు గుర్తించింది. గడిచిన రోజుల దృశ్యాలు మరియు ధ్వనులతో నిండిన సందడిగా ఉన్న టౌన్ స్క్వేర్లో ఆమె కనిపించింది. పాత కాలపు వేషధారణలో ఉన్న వ్యక్తులు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు. జనసమూహం మధ్య లిల్లీ తనతో ఒక అద్భుతమైన పోలికను కలిగి ఉన్న ఒక యువతిని గుర్తించింది.